ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ఫస్ట్ ఎపిసోడ్లో అసలు ఓటీటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? హాయ్, హలో, నమస్తే. నేను మీ విశ్వనాథ్ లక్కూజు. మీరు వింటున్నది విచు పాడ్కాస్ట్. ఓటీటీ బిజినెస్ పూర్తిగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ప్రొడ్యూస్ చేయడం, ప్రొక్యూర్ చేయడం. ప్రొడ్యూస్ చేయడం అంటే ఏంటి? ఓటీటీ ఛానల్స్ వాళ్ళే ఒక మంచి కంటెంట్ని ఎంచుకుని ఒక మూవీనో వెబ్ సిరీస్ను తీయటం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, జామాత్ర, వీరప్పన్ లాంటివి, అమెజాన్ ప్రైమ్, ఇండియన్ పోలీస్ ఫోర్స్, మిర్జాపూర్ లాంటివి తీయటం. మీరు గమనించే ఉంటారు, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్, అమెజాన్ ఒరిజినల్స్, ఆహా ఒరిజినల్స్ అని. ఇలా ఏదైనా ఓటీటీ ఛానల్ ఒరిజినల్స్ అని స్ట్రీమింగ్ చేస్తే దాని అర్థం ఆ ఛానల్ స్వయంగా ప్రొడ్యూస్ చేసిందని. ప్రొక్యూర్ అంటే ఏంటి? ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీని తీసి దాని కంటెంట్ రైట్స్ తన దగ్గర పెట్టుకుంటే ఆ మూవీ యొక్క రైట్స్ని, అంటే కాపీ రైట్స్ని, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని కొనుక్కోవడం, దీన్ని ప్రొక్యూర్ చేసుకోవడం అంటారు. అసలు ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల కానీ, ప్రొక్యూర్ చేయడం వల్ల కానీ ఓటీటీ ఛానల్స్కి ఏంటి లాభం? ఓటీటీ ఛానల్లో సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ చూడాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి. అది యాన్యువల్ కావచ్చు, 6 months కావచ్చు, మంత్లీ కావచ్చు, మొబైల్ కావచ్చు. సబ్స్క్రిప్షన్ లేకుండా చూడాలి అంటే మన నియర్ అండ్ ఇయర్స్లో ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. వారి ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. అది ఎలా అంటే ప్రతి ఓటీటీ ఛానల్కి వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్, టారిఫ్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్లో బేసిక్ ప్లాన్, ప్రీమియం ప్లాన్, గోల్డ్, ఇట్లా ఈ ప్లాన్లను బట్టి వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, ఇంకా నెంబర్ ఆఫ్ డివైసెస్ దట్ కెన్ బి లాగ్డ్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ చూసుకుంటే బేసిక్ ప్లాన్లో 1 డివైసు, స్టాండర్డ్ ప్లాన్లో 2 డివైసెస్, ప్రీమియం ప్లాన్లో 4 డివైసెస్తో కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా ప్లాన్ను బట్టి స్ట్రీమింగ్ వీడియో క్వాలిటీ కూడా మారుతుంది. అలాగే డిస్నీ హాట్స్టార్ చూసుకుంటే మొబైల్, సూపర్, ప్రీమియం అని ప్లాన్స్ ఉంటాయి. మొబైల్ ప్లాన్ అయితే 1 డివైస్తోనూ, సూపర్ ప్లాన్ అయితే 2 డివైసెస్తోనూ, ప్రీమియం ప్లాన్ అయితే 4 డివైసెస్తోనూ లాగిన్ అవ్వచ్చు. అలా లాగిన్ అయ్యి వేరువేరు వ్యక్తులు వేరువేరు డివైసెస్లో ఒకేసారి వారికి నచ్చిన ప్రోగ్రామ్స్ చూడవచ్చు. ఇక మన తొలి తెలుగు ఓటీటీ ఛానల్ ఆహా విషయానికి వస్తే ఇది ఫిబ్రవరి 2020లో అల్లు అరవింద్ గారు, జూపల్లి రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆహా గోల్డ్ ప్లాన్ ద్వారా తెలుగు, తమిళ్ మూవీస్, వెబ్ సిరీస్లు 4K రిజల్యూషన్, డాల్బీ 5.1 సౌండ్ ఎఫెక్ట్స్తో యాడ్స్ ఫ్రీ కంటెంట్ని 5 డివైజెస్లో లాగిన్ అయ్యి చూడవచ్చు. ఆహా తెలుగు ప్రీమియం ప్లాన్ ద్వారా తెలుగు మూవీస్, వెబ్ సిరీస్లు ఫుల్ హెచ్డి, డాల్బీ 5.1తో యాడ్స్ ఫ్రీ కంటెంట్ని 5 డివైసెస్లో లాగిన్ అవ్వచ్చు. ఇక తెలుగు క్వార్టర్లీ మొబైల్ ప్లాన్లోకి వస్తే HD 720p రిజల్యూషన్, డాల్బీ 5.1తో యాడ్స్ ఫ్రీ కంటెంట్ని 1 డివైసెస్లో లాగిన్ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్క ఓటీటీ ఛానల్స్కి వాటి సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఈ విధంగా ఓటీటీ ఛానల్స్కి సబ్స్క్రిప్షన్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇంతేకాకుండా ఓటీటీ ఛానల్స్ వారు ఏదైనా ఒక మూవీని ప్రొక్యూర్ చేస్తే లాంగ్ టర్మ్ రైట్స్ని కొనడం జరుగుతుంది. అంటే 10, 15, 20 years ఇలా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఏదైనా 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా మనకి చూడాలనిపించింది అనుకోండి. అలెక్సాకి ఆ సినిమా పేరు చెప్పగానే ఏ ఓటీటీ ఛానల్లో ఆ సినిమా ఉంటే ఆ ఛానల్లో మనకి సబ్స్క్రిప్షన్ కానీ, లేదా మనకి తెలిసిన వారికి ఉన్న సబ్స్క్రిప్షన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే ఆ సినిమా చూసి మనం ఎంజాయ్ చేయగలం. అంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొన్నటువంటి సినిమాకి ఈ రోజుకి కూడా ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి చూసినా ఆ ఓటీటీ ఛానల్ వారికి ఆదాయం వస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్కమ్ బేస్. ఇంతేకాకుండా యాడ్స్ ద్వారా, అంటే వీడియో ప్లే అవడానికి ముందు వచ్చే యాడ్స్ కావచ్చు, మధ్యలో వచ్చే యాడ్స్ కావచ్చు, క్లైమాక్స్లో వచ్చే యాడ్స్ కావచ్చు, ఇంకా యాడ్స్ లేకుండా చూడాలనుకునే సబ్స్క్రైబర్ కట్టే యాడ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓటీటీ ఛానల్స్కి అదనపు ఆదాయ మార్గాలే. ఓటీటీ ఛానల్స్కి ప్రొక్యూర్మెంట్ కన్నా ప్రొడక్షన్ చేయడం వల్లే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ చేయటంలో నిర్దిష్టమైన బడ్జెట్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చక్కటి ఆకర్షణీయమైన పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ఎక్కువ మంది అడ్వర్టైజర్స్ని, సబ్స్క్రైబర్స్ని ఆకర్షించడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త నటీనటులకి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది, ఏ ఛానల్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ అయ్యాయి అనే వివరాలతో త్వరలో కలుస్తాం. అప్పటి వరకు వింటూనే ఉండండి విచు పాడ్కాస్ట్.